ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, అయ్యా, మరి సాధారణంగా మీరు వడలంటే గనక ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. అయ్యా, మరి ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటల వైద్యశాలలో ప్రేక్షకుల కోసం ఈ గ్రీన్ వడ ఎలా తయారు చేసుకోవాలో చెప్తారా? ఈ గ్రీన్ వడ అంటే పాలకను ఉపయోగిస్తాం, పచ్చి బఠానీలను ఉపయోగిస్తాం. అవును. బేస్ కోసం కొంచెం పుట్నాల పప్పును ఉపయోగిస్తాం. అసలు ఈ వడల్లో మనం మినపప్పు లేకుండా ఇలాంటి గ్రీన్గా ఉండే పాలక్ని పచ్చి బఠానీలతో మరి ఉప్పు లేని లోటు లేకుండా, ఎందుకంటే పాలక్ న్యాచురల్ సాల్ట్ టేస్ట్ని అందిస్తుంది కదా, నూనె లేకుండా వడల్ని ఆరోగ్యకరంగా ఎలా కాల్చుకోవచ్చో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం. పాలక్ బఠానీ వడ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, పాలకూర తురుము 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, పుల్ల పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, అల్లము తురుము 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వేపించిన నువ్వులు 1 టేబుల్ స్పూన్, వాము 1 టీ స్పూన్, మేగడ 1 టీ స్పూన్. ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్రలో ధనియాలు, జీలకర్ర ఈ 2 దోరగా వేడి చేసి, ఆ తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు వేసేసి, దాంతోపాటు పాలకూర తురుము కూడా అట్లా వేసేసుకుంటాం. సన్నసెక్క మీద ఈ రెండింటిని మగ్గనివ్వాలి. 7-8 నిమిషాలు మగ్గనిస్తే అందులో పచ్చిపోతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి ఈ పాలక్ బఠానీల వడల పిండి ముక్కా చెక్కలాగా అట్లా చేసుకోవాలి. దాన్ని ఒక బౌల్లో తీసుకుని అందులో అల్లము తురుము, వాము, నిమ్మరసం, శనగపిండి బేస్ కోసం వేసేసి ఈ పిండితో ఆ పచ్చి బఠానీ పాలక్ ఉప్పు లేని చప్పదనం లేకుండా ఉండటం కోసం కొంచెం పుల్ల పెరుగు వేసేసి 2 టేబుల్ స్పూన్లు కలిపేసాం. వడల పిండి అట్లా గట్టిగా కలుపుకోవాలి. పైన వేపించిన నువ్వులు వేసేస్తాం. వాటిని కూడా కలిపేసి వడల పిండి సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నాం. నాన్ స్టిక్ గుంటల పాత్ర ఒకటి పెట్టేసి మేగడ రాసేసి పొయ్యి మీద పెట్టేస్తాం. సన్న సెక్క మీద మనకు కావాల్సిన షేప్లో వడలు అట్లా చేసేసుకుని ఒకవైపు కాలిన తర్వాత మెల్లగా మరోవైపు తిప్పి మేగడ రాసేసి అట్లా కాలనిస్తాం అన్నమాట. మామూలుగా వడలంటే నూనెలో దేవటం ద్వారా విపరీతంగా నూనెను పీల్చేస్తాయి. 260 డిగ్రీల వేడిలో మరిగిన నూనెలో వడలేస్తే మాంసకృతులు గాని కొవ్వులు కూడా మొత్తం నాశనం అయిపోతాయి. అంచేత మనం చూపించిన పద్ధతిలో మేగడతో వడలు కాల్చుకుంటే లాభాలే లాభాలు, నష్టం అసలు ఉండదు. ఇక మనందరం కూడా ఎప్పటికీ యవ్వనంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. మరి ఆ కోరికలో ఎటువంటి తప్పు లేదు, కానీ ఆ కోరికకు తగ్గట్టుగా ఆహార నియమాలు, మనం చేసే కొన్ని వ్యాయామాలు ఆధారపడి ఉంటాయంటున్నారు డాక్టర్ గారు. ఆ వ్యాయామాలు ఏంటో చూసేద్దాం. డాక్టర్ గారు, మరి చాలా మంది ఎప్పుడు చెప్తూ ఉంటారు, నాకు ఎప్పుడు స్వీట్ 16 లా ఉండడం చాలా ఇష్టము అని చెప్పి. మరి అలా ఎప్పటికీ స్వీట్ 16 లాగా ఉండాలంటే గనక కొన్ని వ్యాయామాలు ఉపయోగపడతాయని చెప్తున్నారు కదా, ఆ వ్యాయామాలు ఏంటో చూద్దామా? కొంతమంది మీరన్నట్టు 60ల వారు కూడా 20ల్లో అవ్వాలనుకుంటున్నారు. 90 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన ముసలి కూడా నెత్తికి రంగేయటం కూడా మాంటల్లా. అంటే ఆ వయసులో కూడా తెల్ల జుట్టు చూసుకోవడం ఇష్టపడట్లా, నేను యంగగా అనిపించాలనిపిస్తున్నారు. మరి అలాంటి వారికి జంతువుల్ని అనుకరించటం, అవి ఎట్లా నడిస్తే మనం అట్లా నడవటం చూడబోతున్నాం. యవనంగా ఎక్కువ కాలం పాటు ఉండటానికి ఉపయోగపడే 2 వ్యాయామాలు. ముందుగా ఫ్రాగ్ జంపింగ్. 2 మోకాళ్ళు అట్లా బెండ్ చేసి సీట్ అట్లా పెడతాం, చేతులు ముందు అట్లా పెట్టి ఎగురుతూ కాళ్ళని తీసుకెళ్ళాలి చేతుల దగ్గరికి. మళ్ళా బ్యాక్ సేమ్ అట్లాగే చేతులు పెట్టి 2 కాళ్ళని లేపి వెనక్కి వేయాలి. ఫ్రాగ్ జంపింగ్. తొడలు, పిక్కలు, సీటు, నడుము భాగం అన్ని బాగా తగ్గుతాయి, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఇలా ఒక 4-5 నిమిషాలు చేసామంటే, అరగంట సేపు నడిస్తే ఎంత ఫలితం వస్తుందో 5 నిమిషాలు సేపు ఇట్లా చేస్తే అంత ఫలితం వస్తుంది కాళ్ళకి. ఇక 2వ వ్యాయామం చూడండి. పైకి లేవకుండా మడాలు లేపి అట్లా నడుస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కువ ఎత్తు లేపకుండా నడిచేసరికి స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది కాళ్ళల్లో. చూడటానికి తేలిక అనిపిస్తుంది కానీ చాలా కష్టంగా ఉంటుంది ఇట్లా నడవటం. మోకాలు జాయింట్ భాగం, లెగమెంట్స్, టెండన్స్ అన్ని బలపడటానికి బాగా ఉపయోగపడతాయి. కొత్తలో ప్రారంభించినప్పుడు ఎక్కువసేపు చేయకూడదు. 2-3 రోజుల తర్వాత క్రమేపీ పెంచుకుంటూ వెళితే నొప్పులు లేకుండా నడవటానికి అవకాశం. మరి ఇక్కడ మనం బాతులాగా నడిచాం, కప్పలాగా గెంతాం. మామూలుగా మనం 2 కాళ్ళ మీద ఇట్లా నడవటం గంట నడిచినా పెద్ద ఎక్కువ క్యాలరీస్ ఖర్చు కావు. ఇప్పుడు జంతువుల్లాగా నడిస్తే మాత్రం 4 రెట్లు ఎక్కువ క్యాలరీస్ మన లోపల బర్న్ అయిపోతాయి. కండరాలు, నరాలు, ఎముకలు, జాయింట్లు అన్ని రంగంలోకి దిగుతాయి. ఎంత హెవీ ఎనర్జీస్ ఖర్చు అవుతాయో. అందుకని చాలా చాలా మంచిది ఇలా నడవటం. 2-3 నిమిషాలు 4 నిమిషాలు నడిచేసరికి పెటపెటలాడిపోతాయి కాళ్ళు, అంత స్ట్రెయిన్ పెయిన్ ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో పిల్లలందరికీ హోంవర్క్ సరిగ్గా చేయకపోయినా, చెప్పిన మాటలు సరిగా వినకపోయినా, పెట్టింది మనం చెప్పిన ఫుడ్ సరిగా పిల్లలు తినకపోయినా, ఇప్పుడు చెప్పినట్టు జంతువుల్లో ఏదో ఒక జంతువు రూపంలో నడిపించడం 6 లాగా 10 నిమిషాలు వేయండి. ఆటోమేటిక్గా
నడుస్తారు. ఎక్సర్సైజ్ అవుతుంది, బెనిఫిట్ వచ్చేస్తుంది, ఓకే. వాళ్ళకి ఇండైరెక్ట్ గా ఇంకోసారి తప్పు చేయకుండానే ఉంటారు. చూసారు కదండి, మరి డాక్టర్ గారు చూపించిన విధానంలో గనక మనం నడిచినా పరిగెట్టినా కూడా ఏజింగ్ అనేది రివర్స్ అవుతుందట. అలాగే మనం ఎప్పటికీ యవ్వనంగా ఉండే అవకాశం కూడా ఉంటుందట. మరి డాక్టర్ గారు చెప్పే ఆహార నియమాలతో పాటుగా ఇలాంటి వ్యాయామాలు కూడా చేస్తే ఏజింగ్ ప్రాసెస్ తగ్గుతుంది కాబట్టి ప్రయత్నించి చూడండి. ఐబ్రోస్ అనేవి కృత్రిమంగా పైన పెయింట్ వేసుకుంటున్నారు, కొంతమంది గీసుకుంటారు కూడా, ఎందుకంటే ఐబ్రోస్ ఉండవు కాబట్టి. అలా కాకుండా న్యాచురల్ గా చక్కని ఒత్తున ఐబ్రోస్ రావాలంటే గనక ఎలాంటి చిట్కా ఉపయోగిస్తే బాగుంటుందంటారు? 4 రకాల ఆయిల్స్ ని కలిపి ఉపయోగించుకుంటే మంచిది అనిపిస్తుంది వీటికి. ముఖ్యంగా ఆముదం చాలా చక్కగా జుట్టుకి ఎంతో మంచిది ఆముదం. అలాంటి ఆముదానికి ఆవ నూనె కొద్దిగా, దీంతో పాటు కొబ్బరి నూనె కొద్దిగా, అదైనా ఒరిజినల్ గా గానగాడించిన కొబ్బరి నూనె అయితే శ్రేష్టం అండి. దీనితో పాటు విటమిన్ ఈ క్యాప్సూల్, ఈ 4టిని కలిపేసి ఈ ఆయిల్ ని బాటిల్లో పోషించుకుని చెవులు తుడుచుకునే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, వాటిని నూనెలో ముంచేసి ఆ ఇయర్ బడ్ తో కాస్త ఐబ్రోస్ మీద అట్లా రుద్దుతూ ఆయిల్ అంతా బాగా ఈ వెంట్రుకలకు బాగా అయ్యేటట్టు, ఈ భాగంలో అయ్యేటట్టు కొంచెం కావాలంటే ఇట్లా కూడా మసాజ్ చేసుకుంటే మంచిది అనమాట. ఇట్లా రోజు ఈ ఆయిల్ ని రోజుకి ఒక్కసారి కనుక 10 నిమిషాలు రాసుకుని అట్లా మర్దం చేసుకుంటే ఐబ్రోస్ మళ్ళీ బాగా ఊడిన ప్లేస్ లో మళ్ళీ వస్తాయి, థిక్గా వస్తాయి. నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే డాక్టర్ గారు, మీరు ప్రోగ్రామ్ చూస్తూ ఉంటామండి, తప్పకుండాను. అయ్యా, మా ఫాదర్ మదర్ 65 అవర్స్ చేశారు, వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు, వాళ్ళు నడవలేకపోతున్నారు. దానికి పరిష్కారం ఏమైనా చెప్పగలరండి? ఎన్ని సంవత్సరాల నుంచి నొప్పులు ఉన్నాయండి? ఇంచుమించుగా ఒక 7-8 ఇయర్స్ నుంచి ఉన్నాయండి అమ్మకి నాన్నకి. బాగా కుంటుతో నడుస్తున్నారా? పర్లేదండి. కుంటుతూ నడుస్తున్నారండి, కొంచెం ఏదైనా కర్ర సహాయంతో పట్టుకుని నడుస్తున్నారు సార్. వాళ్ళ గుజ్జు తక్కువగా ఉందని డాక్టర్ గారు చెప్పారు సార్. ఆహా, మోకాళ్ళ చెప్పులు మార్పించాలని ఏమని చెప్పారా? వీలుంటే కనుక ఆపరేషన్ పడుతుంది అని అన్నారు సార్, లేదంటే కొంచెం రెస్ట్ తీసుకోమని ఎక్కువ కాలం అన్నారు సార్. అదేలే. బరువు ఎంత ఉంటారండి ఇద్దరు? ఇద్దరు ఉంటారు సార్, 60 అబౌవ్ ఉంటారు సార్. అయ్యా, సరే. వాళ్ళకి ఇంట్లో కొంత ఆహార నియమాలు మనం ఇప్పుడు చెబుదామండి. అవి కొంత ఆచరించడం చేయించగలిగితే కొంత నొప్పులు తగ్గుతాయండి ఇంట్లోనే. ఆచరించడం కుదరకపోతే అప్పుడు తప్పదు ఆపరేషన్. ఓకే సార్. ఆచరించగలుగుతానంటే రోజుకు 2 సార్లు పెట్టడం చాలా మంచిదండి. 3 సార్లు ఆహారం తినకుండా రోజుకు 2 సార్లు తినడం మంచిది. ఉదయం 9 గంటల వరకు మంచినీళ్ళు త్రాగేసి ఉండమనండి, ఏమి కాఫీ టీలు పాలు అట్లాంటి ఉదయం త్రాగకుండా. 9:30కు ఒక గ్లాసు జ్యూస్ త్రాగించడం ప్రయత్నం చేయండి. వెజిటబుల్ జ్యూస్ మనం చెప్పినట్టుగా మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ 5-6 రకాల వెజిటబుల్స్ కలిపేసి రసం తీసి తేనె నిమ్మరసం కలిపి ఇద్దరికి చెరో గ్లాస్ తాగించండి. దానివల్ల కీళ్ల సందుల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి పోషకాలు బాగా ఉంటాయి అన్నమాట జ్యూస్ తాగితే. 9-9:30కి అట్లా త్రాగొచ్చండి. 11ంటికి అట్లా వేడివేడి భోజనం చేయాలని చెప్పండి. అన్నం తినకుండా ఎక్కువగా పుల్కాలు పెట్టుకుని ఆ పుల్కాల్లోకి కూరలు ఉప్పు నూనెలు అస్సలు వేయకుండా తినమనండి, కొంచెం వండుకోమనండి మనం చూపించే పద్ధతిలో. ఎప్పుడన్నా వంట కుదరకి తినలేకపోతే పైన సాయంత్రం ఒక పిసరంత చల్లుకోమనండి, కానీ అసలు ఉప్పు వేయకుండా వండమనండి వాళ్ళని. కావాలంటే ఒక ముద్ద పెరుగన్నం ఏమన్నా లాస్ట్ లో చివరిలో తినమనండి అమ్మ. 11-12 మధ్యలో భోజనం అయిపోతుందండి వాళ్ళకి. సాయంకాలం 4-4:30కి కొద్దిగా బత్తాయి రసం కానీ, నారింజ కానీ, కమలా జ్యూస్ కానీ ఏదైనా ఒక చిన్న గ్లాసుడి తాగించవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.